హలో హాయ్ ఫ్రెండ్, తెలుసు కదా నేను మీ భాస్కర్ని. ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం. ఫ్రెండ్ మనకైతే ఇవాళ వచ్చేసి ఒక ఆవు అయితే ఇదే ఆవు ఫ్రెండ్. మనకైతే ఈ ఆవు రెండు ఆరుదూడలు అయితే పుట్టినాయి ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు, ఇక్కడే ఉన్నాయి రెండు ఆరుదూడలు. మనకైతే ప్రజెంట్ మనకు వచ్చేసి మొత్తానికి 13 ఆవులు అయితే లోడ్ తినే ఫ్రెండ్. మనకైతే మొత్తం తరపులే ఉన్నాయి. ఇది ఒకటే సెకండ్ లాక్ వేసిన ఆవు అనమాట. ఇంకా 2-3 ఉన్నాయి సెకండ్ లాక్ వేసిన ఆవులు అయితే. రెండు ఆరుదూడలు పుట్టినాయి. దీంట్లో వివరాలు కూడా తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆవు వివరాలు అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. ఒక్కొక్క కథ అయితే కనుక్కుందాం రండి. ఫస్ట్ నా వీడియోస్ ముందు కొంచెం లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, అండ్ శక్తి తప్పకుండా బెల్ ఆకమని చేసుకోండి. ఓకే నేర్చుకో వెళ్ళిపోయాను రండి. నమస్కారం అన్న. నమస్తే అన్న. ఓకే, మన డైరీ ఫామ్ ఎన్ని లోడ్ తిన్నానా? పెడతాను 14 తీరానా? ఇప్పుడు వచ్చిన లోడ్లో ఈ వారం అయితే 14 ఆవులు వచ్చాయి మన దగ్గరికి. ఓకే అవునా? ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటనా, మన శ్రీకృష్ణ డైరీలో ఏ వారం వస్తున్నాయి ఆవులు? ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆదివారం సోమవారం వస్తానన్న. ఆదివారం సోమవారం. అవునన్న. ఓకే. ప్రజెంట్ ఏంటంటనా, మన తాన ఇప్పుడు ఏమేమి బ్రీడ్ ఉన్నాయి? మన తాన హెచ్ఎఫ్ ఉంది, అన్ని హెచ్ఎఫ్ క్రాసులు ఉన్నాయన్న. హెచ్ఎఫ్ క్రాసులు చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ వాళ్ళు అయితే ఉన్నాయి అంట ఫ్రెండ్. మనకైతే చూసుకోవచ్చు. అండ్ మీ తాన ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉందన్న? 85 నుంచి స్టార్టింగ్ రేట్ ఉందన్న. ఏమీ తగ్గలేదా? తక్కువలేదు ఈ వారం. మళ్ళీ వారం తగ్గుతుంది కానీ ఈ వారం అయితే తక్కువలేదు. ఓకే చూసుకోవచ్చు. అన్ని ఈ వారము 2 పళ్ళు 4 పళ్ళు వచ్చినాయి కదా, రేట్ తక్కువలేదు. ఓకే. అన్ని 1,00,000 పైన 1,00,000 కిందవే ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అంటే 2 పాలు అంటే తరపులు ఫ్రెండ్, మొత్తం తరపులు వచ్చినట్టు మనకైతే. మేము అడ్రస్ చెప్పేసి అంటే మన సర్దనార్ విలేజ్, షాబాద్ మండలం, రంగారెడ్డి డిస్టిక్. చాదనార్ నుంచి మనకైతే 6 కిలోమీటర్లు అయితే వస్తుంది ఫ్రెండ్. మనకైతే ఒక్కొక్క కొద్ది అయితే కనుక్కుందాం రండి. ఫస్ట్ కొద్ది చెప్పనా అన్న? ఇది ఫస్ట్ లాక్ వేషన్ అన్న. ఫస్ట్ లాక్ వేషన్ ఈనడానికి ఉందన్న. ఓకే. ఇది పనులు వచ్చేసి అన్న, మీకు పనులు చూపిస్తా చూడండి. ఓకే. 2 పనులు చూడన్న, 4 పనులు వేసింది. ఓకే, 4 పళ్ళు. అవునన్న. ఓకే. ఇప్పుడు ఇంతే ఫస్ట్ లాక్ వేసిన తరపు. అవునన్న. ఓకే. ఇప్పుడు అన్న ఈ ఆవుని కొంచెం అటర్ క్వాలిటీ చూపిద్దాము. అటర్ క్వాలిటీ చూపిద్దాం మనం అయితే. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఈరిందానా? ఈనాడు అనుకుందన్న. 1 వీక్ టైం పడతానా? ఒక 1 రోజు టైం పడుతుంది. ఫుల్ అవుతుంది. మీరు చూడండి, ఇగో. ఓకే. ఇదంతా ఫుల్ అయిపోతుంది. అటర్ 8 వస్తుంది. ఇదంతా అటర్ అంతా ఇగో. ఓకే. స్పంజీ లాక్ ఉందన్న. ఓకే. ప్రజెంట్ ఇది మనకు ఎంతవరకు వచ్చానా అన్న? ఇప్పుడు తొలసూరు ఫస్ట్ లాక్టేషన్ కదా చెప్పడానికి అయితే 9-10 ఇస్తుంది అన్న. 9 నుంచి 10. దీని మదర్ మిల్కింగ్ అయితేనేమో, దీని మదర్ మిల్కింగ్ 15 లీటర్స్ అన్న. పర్ డే 30 లీటర్. ఓకే. ఓకే. పూటకి అంటే రోజుకి 30 లీటర్లు. పర్ డే 30 లీటర్స్ అంటే ఓకే, రోజు మీద 30 లీటర్లు అయితే ఇస్తున్నాను. పొద్దుగాల 15, సాయంత్రం 15. ఓకే. 30 లీటర్ పాలు దీని మదర్ మిల్కింగ్. ఓకే. మనం ఇంటి దగ్గర తీసుకొచ్చాము. ఒకసారి దీని చర్మము అట్టర్ చూడండి. ఓకే, చూసుకోవచ్చు. 4 పళ్ళతో దూడ, హెవీ సైజ్ దూడ. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇలాంటి మొత్తం ఇప్పుడు 13 ఉన్నాను. 13. ఇలాంటి తరపులు అన్ని 13 ఉన్నాను. ఇలాంటి తరపులు 13 ఉన్నాయంటే దాంట్లో రేట్ కూడా వెళ్ళిపోదాము. ఏంటంటే ధరలు కావాలంటే ఏం చెప్తావు అన్న? ధరలు కావాలంటే ఇప్పుడు దూడ కావాలనుకుంటే రేట్ ఎక్కువ. ఓకే. ఆవు కావాలనుకుంటే రేట్ తక్కువ. ఓకే. మీరు కావాలంటే దూడ కావాలంటే మినిమం 1,00,000 రూపాయలు పెట్టాలి. అవును. 2 పళ్ళు అంటే మినిమం 1,00,000 రూపాయలు దాటాలి. ఓకే. మీ తానాక ఇంకా 4-5 ఈతలు ఇంత పోయినాక కూడా వాళ్ళకి ఇప్పుడు ఎట్లా అంటే ఫ్యూచర్ ప్లానింగ్. దూడ అనుకుంటే ఫ్యూచర్ ప్లానింగ్. ఇప్పుడు పోగానే పాలు పిండుకున్న వాళ్ళు అమ్మేసుకోవాలంటేనేమో ఏజ్ అయిన ఆవును తీసుకోవాలి. ఇప్పుడు అయితే ప్రజలు మన తాను అన్ని దూడలే ఉన్నాను. ఓకే. దీంట్లో ధరలు కావాలంటే ప్రతి ఒక్క ఆవు ధర చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్తున్నా, ప్రతి ఒక్క ఆవు తరపు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి అడుగుతున్నా. అన్నకైతే ఫోన్ చేసుకోండి ఫ్రెండ్, మీరైతే చూసుకోవచ్చు. సన్నుకట్ట దూరం కదా, సన్నుకట్ట దూరం ఎంతో పొడి ఉంది. అవును, చూసుకోవచ్చు. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం కనిపించట్లేదు. ఓకే, చూసుకోవచ్చు. ఓకే అన్న, ఈ రెండవ గురించి చెప్పండి అన్న. ఇదేం బ్రీడ్ అన్న? ఇది హోలిస్టాన్ అనేది. హోలిస్టాన్ ఏందన్న? హెచ్ఎఫ్ టైప్ లో ఉంది కదా. అవునన్నా, ప్యూర్ బ్రీడ్ అన్న. పళ్ళు చూడన్న, 4 పళ్ళతో ఉందన్న. ఈ తరపు కదా, అందుకే ఇట్లా కొంచెం హుషారు ఉంటాయి మనకైతే. ఓకే అన్న, కనిపిస్తుంది. 4 పళ్ళు కనిపించింది. ఓకే. ఇది కూడా తరపే. తరపులే అన్ని 13 తరపులు ఉన్నాయి. ఓకే. చూసుకోవచ్చు, 13 తరపులు అయితే ఉన్నాయంట మనకైతే. ఇది కూడా పాలు చెప్పుకోవాలంటే ఎంత మినిమం ఇస్తా అన్నది పాలు. ఇవి ఏవైనా 8-9 లీటర్లకు అయితే తక్కువ అయితే ఏమి. అటర్ క్వాలిటీ చూడండి. ఓకే. ఫస్ట్ లీటర్ సన్ను కట్ట చూడండి. ఓకే. చూడండి, మీకు మినిమం 9 నుంచి 10 లీటర్లకు అయితే తక్కువ. ఓకే, చూసుకోవచ్చు. ఇది తరపు ఫ్రెండ్స్ మనకైతే ఈనడానికి ఉంది. ఇంకా టైం ఉంది కాబట్టి మనకేం కనపడట్లేదు. టైం ఉంది. ఒక వారం రోజులు టైం పెట్టుకుందామన్నా? మంచిగా పడుతుంది అన్న, వారం పడుతుంది అన్న. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంట. బ్రీడ్ క్వాలిటీ చూడండి అన్న. క్వాలిటీ ప్యూర్ బ్రీడ్. ఓకే. మంచి మెయింటెనెన్స్ చేస్తే 12 లీటర్ ఫస్ట్ అయితే విండగలుగుతానా పూటకి. పూటకి. ఓకే.
పూటకి కలర్ మనకు బ్రీడ్ ఓకే దీని లక్షణాలు బట్టి మనకు ఆవు పాలిచ్చేది. ఓకే బ్రీడ్ అంటే ఉండాలి. బ్రీడ్ అంటేనే ఆవు పాలిస్తుంది. ఎక్కువ రోజులు ఇస్తుంది, ఎక్కువ రోజులు పాలిస్తుంది, ఎక్కువ పాలు ఇస్తుంది. అవు చూసుకోవచ్చు. ఓకే ఓకే దీని ధర కావాలంటారు ఫ్రెండ్స్, అన్న ఫోన్ నెంబర్ కడుతున్నా, అన్నకైతే కాల్ చేసి ప్రతి ఒక్క బ్రీడు తరపు బ్రీడ్ ధర. ఓకే అన్న మూడవ కదేపు అన్న ఇది వినడానికి ఉందన్న. ఓకే ఇది ఫస్ట్ లాక్టేషన్. ఓకే రండి మీకు దీని పళ్ళు కూడా చూపిస్తా మీకు, ఎందుకంటే అవగాహన కోసం చూపిస్తానా. ఓకే ఎన్ని పళ్ళు ఉంది ఇది? 1 2 3 4 4 పళ్ళతో. ఈ సైడ్ లో కడలు చిన్న పళ్ళు అవి ఇంకా 6 పనులు వేయాలి కదా, ఇంకా టైం తీస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇతకు పాలు అదే అప్పుడు పడిపోతాయి. ఓకే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే ఇది కూడా తరపు అంట, మనకైతే ఇది మూడో తరపు అనమాట మనకైతే. అండ్ ప్రజెంట్ ఇది మనకు ఇది కూడా అంతే, ఫస్ట్ లాక్టేషన్ తరపు కదా. ఫస్ట్ లాక్టేషన్ అన్న, అదే చూసుకోవచ్చు. అండ్ ఈ నెలకి అయితే ఉంది, వారం రోజులు టైం పెట్టుకోండి. అవునన్నా. ఓకే వారం రోజులు టైం పెట్టుకుంది. ఇది ఎంత వరకు వచ్చానా? ఇది 8 లీటర్ల నుంచి 10 లీటర్ మధ్య ఇస్తాను. 8 లీటర్ల నుంచి 10 లీటర్ల మధ్య 10 లీటర్ మధ్య ఇస్తాను. బ్రీడ్ అన్న, ఓరిస్టన్ బ్రీడ్ అనేది. ఓలిస్టన్ బ్రీడ్. ఓరిస్టన్ బ్రీడ్. ఫేస్ కట్ ఇక్కడ చూడండి, ఫేస్ క్వాలిటీ కావాలంటే బ్రీడ్ ఏది కావాలనుకున్నా యూట్యూబ్ లో చూసుకొని దీని బ్రీడ్ మొత్తం, దీని లక్షణాలు ఏంది, ఎన్ని పాలు ఇస్తుంది బయట మొత్తం తెలిసిపోతుంది అనమాట. ఓకే బయోడేటా మొత్తం బయట పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్రీడ్ జరగాలంటే ఇక్కడ నెంబర్ పెడుతున్నా, అనకైతే ఫోన్ చేసుకోండి. ఇక్కడ వచ్చి చూసుకోండి, జల్దీ రండి, ఎందుకంటే వెళ్ళిపోతాయి ఆవులు. ఓకే చూసుకోవచ్చు. ఓకే నాలుగవ కొత్త చెప్పనా, ఇది ఏంటంటే అనుకున్నాను. ఓకే ఫస్ట్ లాక్టేషన్. ఫస్ట్ లాక్టేషన్ మొత్తానికి తరపులు ఎన్ని నమ్మకానుకున్నానా? అన్నీ ఉన్నాను, 11 ఉన్నాయి ప్రజెంట్. తరపులే 13 ఉన్నాయి. మా మొత్తం తరపులో ఉన్నా అంటే ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే. అండ్ ముంగల ఫేస్ కాల్ చూపిద్దాం రండి. ఇది ఇప్పుడు చూడి అన్ని చూడితో ఉన్నాయా తరపులు? అన్ని చూడితోనే వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 4. అవును కొంచెం చూసుకోవచ్చు. ఇంకా హట్టర్ చూడండి, హెవీ హట్టర్, హెవీ సైజ్ హట్టర్ మనకైతే. ఎంతవరకు వచ్చాయన్నా తరపు ఏమైనా చెప్పడానికి వస్తుందా? సార్ 10 వరకు సార్. 10 ఓకే 10 వరకు అయితే పాలు పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే. అండ్ మెయింటెనెన్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మెయింటెనెన్స్ చేసుకొని పాలు ఏం లేవు మనకైతే ఏమన్నా, అంతే కదన్నా? ఓకే ఓకే కొంచెం చూసుకోవచ్చు. అండ్ సన్కట్ కూడా చూడండి, సూపర్ ఉంది. వెంకల పర్ఫెక్ట్ ఉంది, ముంగల పర్ఫెక్ట్ ఉంది. ఇక ముంగల ఫేస్ కాల్ చూస్తానండి. ఇది హెచ్ఎఫ్ క్రాసానా? హెచ్ఎఫ్. ఓకే చూసుకోవచ్చు. బ్రీడ్ హెచ్ఎఫ్ బ్రీడ్ ఫ్రెండ్స్ మనకైతే. ఓకే ఈ తరపు ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నాను, అన్నకైతే కాల్ చేసుకోండి. ప్రతి ఒక్కటి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నేను. అన్న 5వ తరపు గురించి చెప్పనా? ఇది 6 ఉందన్న. ఓకే ఈరోజు ఇంతకుముందు మార్నింగ్ డెలివరీ అయిందన్న. డెలివరీ అయిపోయింది 10:30 11 గంటల మధ్యలో డెలివరీ అయిపోయింది. ఓకే ప్రజెంట్ ఇది ఇప్పుడు ఈనింది ఎన్నో అయితే? సెకండ్ లాక్టేషన్ అన్న. ఇప్పుడు ఈనింది 2 అవుతాను అంట ఫ్రెండ్స్ మనకైతే. తరపు అనుకున్నాను అయితే చూసుకోవచ్చు. 2 అయితే తరపు అంట మనకైతే. ప్రజెంట్ ఇది హెచ్ఎఫ్ క్రాసా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ అందుకట్టు చూడండి. ఓకే పాలు అయితే తీయలేరు ఫ్రెండ్స్ మనకైతే. ఇంకా ఇప్పుడు నేను వచ్చినప్పుడు ఈనింది 11 గంటలకు అట్లా ఈనింది అనమాట మనకైతే. దూడ పుట్టిందనా? చూడకపోతే ఓకే దూడ పెట్టింది. దీని కెపాసిటీ ఎంతవరకు ఉందన్నా? 10 లీటర్ల కెపాసిటీ అనేది మినిమం. 10 లీటర్ల కెపాసిటీ నేను చూసుకోవచ్చు. ఓకే కండకట్టు కూడా పొడిగిన నరాలు చూసుకోండి మనకైతే. ఇంకా ఫేస్ కట్ కూడా వేసుకోండి. ఓకే ఈ ఆవు ధర కావాలంటే నెంబర్ పెడుతున్నా, ఫోన్ చేసుకోండి. ఓకే 6వ కథ చెప్పనా అన్న? ఇది ఫస్ట్ లేకపోతే సెకండ్ లాక్టేషన్ తరపు అన్న. ఇది 4 పళ్ళు ఉందన్న. 4 పళ్ళు తరపేనా? ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. 4 పళ్ళతో అయితే ఉందంట ఫ్రెండ్స్ మనకైతే. ప్రజెంట్ ఇది మనకు ఇది ఏమైనా 10+ 8 ఇస్తాను టైంకి. పూటకి 16 లీటర్. పూటకి 8 వరకు అయితే పాలు పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే. సన్నకట్టు కూడా బాగుంది, 4 దగ్గరనే ఉన్నాయి. ఇక చూసుకోవచ్చు. ఒక 8 వరకు అయితే పాలు పెట్టుకోండి. అండ్ ముంగల ఫేస్ కాల్ చూడండి. ఇది క్రాష్ బ్రీడేనా? క్రాష్. ఓకే అన్న 7వ గురించి చెప్పండి అన్న. ఇది 2 అనుకుందన్న. ఓకే ఇప్పుడు ఇంత అవుతా సెకండ్ లాక్టేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంత 2 అవుతా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే. హెచ్ఎఫ్ క్రాస్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్ అనేది. హెచ్ఎఫ్ క్రాస్ అంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. హెచ్ఎఫ్ క్రాస్ అంట ఫ్రెండ్స్ మనకైతే. ఈ తరపు వచ్చేసి అది ఆవు అనమాట. ఇప్పుడు ఈంత ఆల్రెడీ ఈనిందానా? ఈనడానికి అయితే ఉందంట ఫ్రెండ్స్ మనకైతే. అండ్ ఇప్పుడు ఈంత 2 అవుతా ఉంటా ఫ్రెండ్స్ మనకైతే. ఎంతవరకు ఇచ్చిందంటనా? కడలు చిన్న ఉన్నాయి. ఓకే కార్బన్ వేసింది, కడలు చిన్న ఉన్నాయి. ఓకే ఇవి ఓకే చూసుకోవచ్చు. చిన్న ఉన్నాయి. ఓకే సెకండ్ లాక్టేషన్ ఇప్పుడు ఇంతే 2 అవుతానంట ఫ్రెండ్స్ మనకైతే. చూసుకోవచ్చు. పాలు 8 లీటర్స్ నుంచి 8 నుంచి 10 మధ్యలో ఇస్తాం. 8 నుంచి 10 మధ్యలో పాలు పెట్టుకొని
చూసుకోవచ్చు. ఓకే, కనకట్ట కూడా పొడి నరాలు తీసుకోండి. ఓకే, దీని ధర కావాలంటే ఇక్కడ పెడుతున్నా అన్న నెంబరు. ఓకే అన్న, 2 జత గురించి చెప్పానా? ఇవి 2 ఈయన డెలివరీ అయిన ఇంత ముందుకు 20 నిమిషాలు అయితే డెలివరీ అయ్యి. ఓకే, 2 ఆడదూడలే పుట్టినాయి అన్నది. 2 సేమ్ అంటే సేమ్ 2 అక్కశలం లాగా ఉన్నాయి. ముంగల ఫేస్ క్వాలిటీ చూడండి, ఈడ మచ్చి ఉంది, దానికి ఆడ మచ్చి ఉంది. అక్కశలంలే. ఓకే, ఒక డైరీలోకి వెళ్ళి తెచ్చినాయి. ఓకే, ఒక డైరీలోకి వెళ్ళి అయితే వచ్చినాయంట మనకైతే. ప్రజెంట్ వచ్చేసి చూపిస్తారా అండి, అటర్ క్వాలిటీలు చూపిద్దాం మనకైతే. ఇది మనకు కొంచెం వెనకాల అటర్ క్వాలిటీలు చూడండి మనకైతే. అదా ఈ 2 ఉన్నాయనా? ఏమైనా పాలు కూడా తీసిరాం లేదన్నా? పాలు ఇంకా మాయలు ఇంకా తీయలేరు. ఓకే, ప్రజెంట్ చూసుకోవచ్చు, పాలు అయితే తీయలేరంట ఇంకా మనకైతే. అండ్ దీనిది ఆడదూడ, దాంది ఆడదూడ, రెండింటి ఒకటే చూడండి మనకైతే. 2 ఒకటేసారి ఉన్నాయా? ఒకటేసారి 2 నిమిషాలు తేడా. ఓకే, 2 నిమిషాలు తేడా. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఎంతవరకు ఇవ్వచ్చా ఇది? 10 ఇస్తాయి. ఇది 7-8 వరకు తీస్తుంది. ఇది కొంచెము చిన్న ఉంది, జర పెద్ద ఉంది. ఓకే, అట్లా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే. అక్క చెల్లెలు కాబట్టి ఇది అక్క ఈ చెల్లెలు అనమాట మనకైతే. చెల్లెలు తగ్గిస్తాయి, చూసుకోవచ్చు. ఓకే, ఆడదూడలే ఫ్రెండ్స్ 2. ఈ అక్క చెల్లెల్లో ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి కడతాను, అన్నకైతే కాల్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే. చూసుకోవచ్చు. ఓకే అన్న, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఆవు ఈననుకున్నాను ఇది. ఓకే, థర్డ్ యాక్టివేషన్. ఇప్పుడు ఇంత 3 అవుతా ఈనిందా? ఈననుకున్నాను ఫ్రెండ్స్, తినడానికి అయితే ఉంది అంత మనకైతే. మిల్కింగ్ అయితే మనకు 12 లీటర్స్ చెప్పినాం టైంకు. ఎంతనా? 12 లీటర్లు. సాయంత్రం 12. పూటకి వచ్చేసి 12 లీటర్ల కెపాసిటీ అయితే చెప్పారంట ఫ్రెండ్స్. అక్కడ మన వారికి అయితే ఎంతవరకు 10 లీటర్లు రబ్బోనే ఇస్తుంది, 10-11 ఇస్తుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇంత 3 అవుతామంట. ఏమన్నా పాలిళ్ళ గట్టిగా అంటే 3 అయితే నుంచి 4 అయితే కానీ చూసుకోవచ్చు. పొడుగు నరాలు సూపర్ ఉన్నాయి మనకైతే. సన్నకట్టు కూడా సూపర్ ఉంది. పీటు జాబ్ ఉంది మంచిగా. 4 పర్ఫెక్ట్గా హైట్ ఉన్నాయి మంచిగా. ఇక నరాలు కూడా చూసుకోండి, ఇక పాల నరాలు చూసుకోండి. ఓకే, ఇది మనకు ఈనాడానికి ఉందా? అవునన్నా. ఒక ఇంత టైం పెట్టుకుందామన్నా? 5-6 రోజులు చేస్తాం. ఒక 5-6 రోజులు టైం పెట్టుకోండి. చూసుకోవచ్చు, ఈ విధంగా అవుతుంది అవైతే. ఓకే, ఇంక 2 దాంట్లో అయితే వెళ్ళిపోండి. ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ యాక్టివేషన్ 6 పనులతో ఉంది. ఓకే, ఈనాడు అనుకుందా? ఈనాడు అనుకుందా? ఓకే, 5 days టైం పడుతుంది. ఓకే, అవునా. చూసుకోవచ్చు. ఇది కూడా ఈనాడానికి అయితే ఉంది అంటే మనకైతే. అండ్ ఇది మనకు ఎంతవరకు వచ్చి పాలు? 10-50 ఇస్తాను. ఓకే, ఈనాడానికి ఒక 1 రోజులు టైం పెట్టుకోండి. 5 days ఒక 1 రోజులు టైం పెట్టుకొని చూసుకోవచ్చు. నరాలు చూసుకోండి. ఓకే, ఇంకా ఫేస్ క్వాలిటీ చూడండి. ఇప్పుడు ఇంత 2 అవుతా కన్నా? అవునా. ఓకే, క్రాష్ బిడ్డా? క్రాస్ అంట. ఓకే, చూసుకోవచ్చు. అన్న, లాస్ట్ ఆవు గురించి చెప్పనా? ఇది ఇంత ముందుకే డెలివరీ అయింది. ఓకే, 10 నిమిషాల ముందే. ఓకే, 2 ఆడబిడ్డలే పుట్టినాయి అబ్బా. చూసుకోవచ్చు. 2 ఆడదూడలే ఉన్నాయి మనకైతే. ఇది కూడా సేమ్ ఆడదూడనే. 2 సేమ్ టు సేమ్ అక్క చెల్లెలు అనమాట మనకైతే. మరి అక్క చెల్లెలే కదా ఇప్పుడు పుట్టినాయి. అవునవును, ఆడదూడలే. చూసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అండ్ ఇది ఇప్పుడే డెలివరీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు అవుతుంది మనకు. ఇది మనకు ఏంటంటే ఎంతవరకు వచ్చానా ఇది పాలు? 10-50 ఇస్తాను. 10. ఓకే, చూసుకోవచ్చు. ఆ అక్క చెల్లెళ్ళకి లీటర్ పోయినా ఇప్పుడు 9 లీటర్లు పెట్టుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ మంచిగా మెయింటెనెన్స్ చేస్తే ఇప్పుడు ఈనిందనా? ఇప్పుడు ఎన్ని అవుతా? సెకండ్ యాక్టివేషన్. ఇది సెకండ్ లొకేషనా? నేను చూసుకోవచ్చు. ఇప్పుడు ఈనింది 2 అవుతావంట ఫ్రెండ్స్. ఇవి అయితే చూసుకోవచ్చు. ఇక 2 దూడలు పుట్టినాయి ఒకటే ఆవుకి. ఇక 2 ఆడదూడలు అనమాట మనకైతే. ఇక ముంగల ఫేస్ కాల్ చూడండి. ఇప్పుడు ఏంది సెకండ్ లొకేషన్ కదా? ఓకే, చూసుకోవచ్చు. సన్నకట్టు కూడా చూడండి, పొడుగు నరాలు చూసుకోండి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఓకే, ఈ ఆవు ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా, అన్నకైతే కాల్ చేసుకోండి. ఓకే.